దేవుని నామానికి మహిమ కలుగును గాక. దైవజనులకు, మన సంఘ కాపరి ఆత్మీయ తండ్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో చూసుకుందాం. బైబిల్ తీయ అవసరం లేదండి. మనందరికీ తెలిసిన హన్నా గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడుకొని ముగించుకుందాం. హన్నాకి బిడ్డలు లేరు. ఎల్కానా బిడ్డలు లేనప్పుడు బాధపడుతూ ఉంది. తన భర్త తనతో ఏం చెప్తున్నాడంటే, నేను నీకు 10 మంది బిడ్డలతో సమానం కాదా? నువ్వు ఎందుకు అన్నం తినకుండా ఇలా ఏడుస్తూ ఉన్నావు అంటే, ఆ ఒక్కరోజు ఉన్నట్టుగా మాట్లాడలేదండి. అక్కడ మీరు బైబిల్ చదువు కానీ 1వ అధ్యాయం తర్వాత ఎందుకు ఇలా ఏడుస్తూ గడుపుతున్నావు అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే అన్న అప్పటికి ఏడుస్తూ తన జీవితాన్ని గడుపుతుంది. దేనికోసం ఏడుస్తుందంటే, బిడ్డలు లేరని చెప్పి, ఈ లోకంలో ఉండే అవమానాలను బట్టి, లోకంలో జనాలు ఎగతాళి చేసే విధానాన్ని బట్టి అన్న బాధపడుతూ తన భర్త దగ్గర, సమాజం దగ్గర, డాక్టర్ల దగ్గర, వైద్యుల దగ్గర, అందరి దగ్గర ఏడుస్తూ అన్నం కూడా తినకుండా గడుపుతుందని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. ఎప్పుడైతే తన భర్త ఏమన్నాడు, దేవుడు నీకు దయచేస్తాడంటే సంతోషంగా ఉండేది. కానీ ఎవరి దగ్గర ఆమెకి ఓదార్పు అనేది లేదు. ఎప్పుడైతే మనుషుల దగ్గర కన్నీరు కార్చి ఏడ్చిన అన్న ఓదార్పు లేదన్న విషయాన్ని గ్రహించిందో, పరుగున వెళ్ళి దేవాలయంలో ప్రవేశించి మోకరించి కన్నీటితో మూలుగులతో ప్రార్థిస్తుంది. అక్కడున్న యాజకులు చెబుతున్నారు, అమ్మా నువ్వు మద్యం సేవించి వచ్చావా? ఒక్కసారి ఆలోచించండి. మనమే మందిరంలోకి వచ్చి ప్రార్థిస్తుంటే, 1 గంట ప్రార్థనలో మనం ప్రార్థిస్తుంటే అయ్యగారు మన దగ్గరికి వచ్చి, అయ్యా తాగొచ్చావా అంటే మనకి ఎంత ఎగతాళిగా, ఎంత బాధగా ఉంటుందండి. లెగిసి వెళ్ళిపోతామా లేదా? కానీ అన్న అక్కడ తిరిగి సమాధానం ఏమీ చెప్పలేదు. ఎప్పుడైతే అన్న దేవుని దగ్గర కన్నీటి కార్చిందో, అప్పుడు అక్కడున్న యాజకుడు, అక్కడున్న దైవజనుడు, అక్కడున్న సేవకుడు, పాస్టర్ ఏం చెప్తున్నాడంటే, నీవు అడిగింది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుని దగ్గర ఏడవని మనుషులు, దేవుని దగ్గర వేడుకోకుండా మనుషుల దగ్గర ఏడ్చే మనుషులకి ఓదార్పు లేదు. అన్నాకి పిల్లలు లేరు అంటే 3 బారిన జీవితం. ఎప్పుడైతే దేవుని మందిరంలో ఏడ్చిందో, అప్పటికి తినకుండా కన్నీటితో గడిపిన తన జీవితాన్ని ఎప్పుడైతే దేవుని దగ్గర ఏడ్చిందో, 3 బారిన జీవితానికి చిగురింపు దయచేశాడు ఆయన దేవుడు. అదేవిధంగా అన్న అవమానాలు పాలవుతుంది. అన్నాకి బిడ్డలు లేరని లోక రీతిలో వాళ్ళని చులకనగా చూస్తారు కాబట్టి, అలాంటి అవమానంలో ఉన్న అన్నాకి దేవుడు తన కీర్తిని పెంచాడు. ఏ విధంగా పెంచాడంటే, రాజుల దగ్గర సేవకుడిగా బ్రతికే బిడ్డను దయచేయాల అన్నాకి, రాజులతో సహవాసం చేసే బిడ్డలుగా దయచేయాల, రాజుల్ని అభిషేకించేటట్లుగా తయారు చేశాడు. అప్పటి వరకు రాజు అనే వ్యక్తి లేడు అంటే, అంత అవమానంలో నుంచి కీర్తిని దయచేశాడు. దేనివల్ల? ఆమె కన్నీటి ప్రార్థన దేవుని దగ్గర చేయటం వల్ల. ఎప్పుడైతే మనము మన సమస్యల గురించి దేవుని దగ్గర ప్రార్థిస్తామో, మీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ ఎప్పుడైనా మనుషుల దగ్గర కానీ, ఒక భార్య దగ్గర భర్త కానీ, భర్త దగ్గర భార్య కానీ, ఏ మనుషుల దగ్గర అయినా ఒక మనిషి ఏడ్చాడంటే, మీకు ఎమ్మటే గుర్తుకు రావాల్సిన విషయం, నాకు గుర్తుకు రావాల్సిన విషయం, నేను దేవుని దగ్గర ఏడవట్లేదు కాబట్టి. పిల్లలను చెప్తాం, పుస్తకాలు ముందేసుకొని ఏడు అంటావు. ఎందుకని? రేపు ఎగ్జామ్ రాసేటప్పుడు ఏడవకుండా ఉంటావని. ఎవరైతే దేవుని దగ్గర కన్నీరు కారుస్తారో వారి జీవితాలు 3 బారిపోయినా ఏమవుతాయండి? చిగురించబడతాయి. ఎవరైతే దేవుని దగ్గర అవమానపడి, నిందలు పడి, అప్పులలో, వేదనలో, వ్యాధిలో, బాధల్లో, సమస్యలలో ఇక నెమ్మది లేదు, ఇక ఓదార్పు లేదని చెప్పి ఎప్పుడైతే దేవుని దగ్గర కన్నీరు కారుస్తావో, ఎలాగా? నిన్ను నువ్వు మర్చిపోయి, చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని మర్చిపోయి ఎప్పుడైతే ప్రార్థిస్తావో, నీ కీర్తి, నీ బిడ్డల కీర్తి రాజులను తయారు చేసే విధంగా ఉంటుందని చెప్పి అన్నా జీవితంలో మనం నేర్చుకోవచ్చు. దేవుడు అలాగే సంవత్సరం అయ్యేసరికి దేవుడు అన్నాకి గర్భం తెరిచాడు. ఆ బిడ్డను తీసుకెళ్ళారు. ఆ బిడ్డను తీసుకెళ్ళి యాజకునికి అప్పచెప్పింది. పాలు విడిచినప్పుడు చిన్న పిల్లవాడు అంటే, అన్నాకి బిడ్డ పుట్టినమ్మటే అన్న ఏమనుకుంటుందండి, ఈ బిడ్డ నా బిడ్డ కాదు. ఎన్ని ముద్దులు పెట్టినా, పాలు ఇచ్చినా, దగ్గర తీసుకున్నా, ఎంత తీసుకుంటున్నా, అన్నాకి ఈ బిడ్డ ఎవరు? దేవుని బిడ్డ అనే జ్ఞాపకం ఉంది. అందుకనే పాలు విడిచే దినం అవగానే తీసుకెళ్ళి యాజకునికి అప్పచెప్పింది. అక్కడ ఎమ్మటే సమూయేలు వెళ్ళిపోయి, నేను వచ్చేస్తాను అని ఏడవట్లా. యాజకుని చూచి యాజకునితో మాట్లాడుతుంటే
సమూయేలు అక్కడ ఏం రాయబడి ఉందంటే యాజకుని చూచి సాష్టాంగ నమస్కారం చేశాడు. చిన్న పిల్లవాడు. వాళ్ళమ్మ చెప్పలా వందనాలు చెప్పు అయ్యగారికని. వాళ్ళమ్మ చెప్పలా 2 చేతుల దగ్గర తీసుకొచ్చి వందనాలు చెప్పమని. అంటే అలా పెంచింది. మనం ఎవరైనా మన బిడ్డలను స్కూల్కి తీసుకెళ్తాం, ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ పిల్లలను కూడా, వాడికి జోబులో చాక్లెట్లు పెడతారు, టిఫిన్ పెడతావు, అన్నీ పెడతావు, సాయంత్రం వస్తాను హాఫ్ డేనే స్కూల్ అని చెప్తావు. అయినా సరే వాడు అక్కడ ఉండటానికి ఇష్టపడడు. అంటే అన్న బిడ్డను పెంచిన విధానం. ఎందుకంటే అన్న అలా బిడ్డలు పెంచడానికి కారణం ఏంటంటే బిడ్డలు లేనప్పుడు ఆమె దేవుని మీద ఆధారపడింది కాబట్టి, ఎప్పుడైతే దేవుడు ఆధారపడినప్పుడు ఆమెకి ఆ విమోచన విడుదల దయచేసాడో ఆ బిడ్డని దేవుని జ్ఞానంలో పెంచింది. ఇవి మనం చూడొచ్చు. అయ్యగారు చాలా మంచివారు. ఆయన గురించి మాట్లాడే అర్హత లేని వాడిని నేను. ఆయన గొప్ప సేవ చేస్తున్నారు. చెప్పారు నేను కొత్త బట్టలు వేసుకోనని. ఎందుకని? ఎవరండి అంత మంచిగా ఉండటానికి కారణం? ఎవరు అయ్యగారు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు మంచిగా బ్రతకడానికి? వాళ్ళ తల్లి, వాళ్ళ అమ్మ పెంచిన విధానాన్ని బట్టి ఈరోజు అయ్యగారు మనందరికీ మంచిగా కనిపిస్తున్నారు. దేవుడు మరి మన ఎన్నుకొని యేసుక్రీస్తు ద్వారా రక్షణ ఎలా కలుగు చేశారో అలాగే అయ్యగారు వాళ్ళ అమ్మగారిని ఎన్నుకొని మన మాచూరనే పేటకు రక్షణ దయచేశారు. ఆయన లేకపోతే మాచూరలో ఎన్నో విగ్రహారాధ కుటుంబాలు. అయ్యగారి గురించి, అయ్యగారిని అంత బాగా పెంచడానికి కారణం ఆమె సమస్తాన్ని తెగించింది. ఎవరైతే తమను తాము కాదు అనుకొని ఎవరైతే బిడ్డల కొరకు బ్రతుకుతారో వారు బిడ్డలే గొప్పవారవుతారు. మీరు మీ బిడ్డలు ఒళ్ళో కూర్చోబెట్టుకొని మంచిగా బ్రతుకమ్మా, సినిమాలు చూడకు, ఆ చెడ్డ స్నేహాలు చేయకంటే ఎవరు వినరు. ఏ స్త్రీ అయితే భర్త మాట వినదో వారి పిల్లలు వారి తల్లిదండ్రుల మాట వినరు. అది బైబుల్ చెప్తుంది. మనుషుడా నువ్వు ఏమి విత్తుతావు అదే కోస్తావు. నీ బిడ్డల ముందు నీ భర్తకు ఎదురు చెబుతూ అనే విత్తనాన్ని నువ్వు నాటి మంచి మంచి బూస్టుని, జీడిపప్పుల్ని, పిస్తా పప్పుల్ని ఎరువుగా పోసినా నువ్వు నాటింది చెడు విత్తనం, లోబడకుండా ఉండే విత్తనం నీ బిడ్డల ముందు నాటావు కాబట్టి నీ బిడ్డల ప్రయోజకులు ఎవరు? ఆశించొద్దు. ఒక విత్తనం అంటే నేను ఒక వంకాయ విత్తనం నాటి మామిడికాయ చెట్టు కాసుద్దని ఆశించడం అవివేకం. నువ్వు ఏం విత్తుతావో ఆ పంటే కోస్తావు. దేవుడు మీకు మనకు బిడ్డలను దయచేసేప్పుడు పిల్లలు ఎంటీ మెమోరీ, అసలు వాళ్ళకి ఏం తెలియదండి. మంచేదో చెడేదో ఏమీ తెలియదు. ఒక ఖాళీ మైండ్ను మెదడుని తీసుకొస్తుంది. నీకు దేవుడు నీకు బిడ్డను అనుగ్రహించాడు. ఆ బిడ్డలలో నువ్వు ఏమీ నాటుతున్నావు? ఖచ్చితంగా నువ్వు నీ అత్తని నువ్వు చూడట్లేదంటే, నువ్వు ఖచ్చితంగా నీ భర్తను నువ్వు గౌరవించట్లేదంటే, నీ బిడ్డలకు నువ్వు ఎన్ని మాటలు చెప్పినా, నీ బిడ్డలను ఉపవాస కూటాల్లో కూర్చోబెట్టినా, నీ బిడ్డ కోసం నువ్వు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా మారరు. ఎందుకంటే అయ్యగారు చెప్పారు, మొన్న చెప్పారు 2 వారాల కిందట, పిల్లలు 80% చూసే నేర్చుకుంటారు. నువ్వు మంచి ప్రవర్తించకుండా నీ బిడ్డలో మంచిగా ఉండాలని ఆశించటం వారి ఇట్లీ పరిస్థితుల్లో మంచి ఫలాలు ఫలింపు. అయ్యగారు చెప్తారు, ఒకసారి అమెరికా వాళ్ళు తెల్లవారు నల్లవారిని బానిసలుగా తీసుకొస్తుంటే ఆ యొక్క బానిసత్వం నుంచి అబ్రహం లింకన్ అనే అధ్యక్షుడు ప్రెసిడెంట్ నిలబడి వారి బానిసత్వం నుంచి విడిపిస్తే అమెరికా ప్రజలు తెల్లవారే ఆ యొక్క అబ్రహం లింకన్ని కాల్చి చంపేస్తే అబ్రహం లింకన్ బాడీ శవం అలాగ వెళ్ళిపోతుంటే ఒక స్త్రీ తన బిడ్డను భుజాల మీద ఎక్కించుకొని పైకి చూపిస్తూ, అయ్యా మనం నల్ల జాతిలో, మనం బానిసలో, మనం పనికిరాని వారు, మనకు విమోచన కలుగు చేసింది అదిగో చనిపోయి వెళ్ళిపోతున్నాడే ఆయనే అని చూపించింది. అలాగే నీ బిడ్డలను దగ్గర తీసుకొని, ఇది శాశ్వతం కాదు అయ్యా, నేను చూసావు కదా, నాకు ఈ పని అంటే ఇష్టం లేదు, నాకు పెత్తనం చేయటం అంటే ఇష్టం, కానీ మీ నాన్న దగ్గర తగ్గించుకొని లోబడి ఎందుకు జీవిస్తున్నాను తెలుసా? అప్పుడే మనం ప్రయోజకులు అవుతాం. నాకైతే ఈ కూర ఉండటం ఇష్టం, నాకైతే మా అమ్మల్ని చూడటం ఇష్టం, నాకైతే మా వాళ్ళతో కలిసి ఉండటం ఇష్టం, కానీ దేవుని వాక్యం ప్రకారం వాటినన్నిటిని తెగించేసా. నువ్వు తెగించమని చెప్పవసరంలా. నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. నీ బిడ్డలు నిజంగా ఆశీర్వదించబడాలంటే, నీ బిడ్డల జీవితాలు ఫలించాలంటే నువ్వు ఒక మంచి తల్లిగా, మంచి తండ్రిగా జీవిస్తే నీ బిడ్డలు ప్రయోజకులు అవుతారు, గొప్పవారు అవుతారు, రాజుల్ని ఏర్పాటు చేసేవారు అవుతారు, పరిపాలిస్తారు. పెనినా బిడ్డల గురించి రాయబడలేదండి. పెనినా బిడ్డల గురించి గొప్పవారు అయినట్టుగా ఏమి రాయబడలేదు. ఎందుకంటే అన్న పెంచిన విధానం. నువ్వు ఖచ్చితంగా నీ బిడ్డలు ఎప్పుడు అన్నాకి ఇచ్చిన బిడ్డ శారీరకంగా నాది కాదనుకుంది, దేవునికి ఇచ్చిన బిడ్డలు ఆత్మీయ పరంగా నీవారు కాదు, వారి ఆత్మలు పరలోక రాజ్యం చేర్చాలని, వారి ఆత్మలు పరలోక రాజ్యం చేర్చాలని నేను ఒక అద్దె తల్లిగా తీసుకొచ్చి ఆ బిడ్డలను నీకు అప్పచెప్పారు.
నువ్వు వారిని ఎలా పెంచుతావో, వారి జీవితాన్ని ఎలాగ ముగింపిస్తావో అర్థం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, మీ దయకు స్తోత్రాలు. ప్రభా, విన్న వాక్యాన్ని బట్టి జీవించే మనసులు మాకు దయచేయండి ప్రభా. మా యొక్క ప్రభా, మా ఆనందాల కోసం బ్రతకకుండా నువ్వు ఇచ్చిన బిడ్డలను పరలోక రాజ్యం చేర్చేవారిగా బ్రతికే భాగ్యం నాకు, మా సంఘంలో ప్రతి ఒక్కరికి మీరు దయచేసే దేవుడు నమ్ముకొనుచు యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామముకి మహిమ కలుగున. ఇటు అవకాశం ఇచ్చిన సంఘ కాపరి గారికి, దైవజనులకి, సంఘ పెద్దలకి, సంఘస్థులందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను.